చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉందో అది సుమారు 30 స్కూల్స్ని ఈరోజు అడాప్షన్ చేసుకోవడం జరిగింది. దత్తత తీసుకొని అక్కడ వారికి అందరికి కూడా కంప్యూటర్ సిస్టమ్ని ఇవ్వడం జరిగింది. తర్వాత ఇదైతే ఈ తెలంగాణ తెలుగు అసోసియేషన్ వారి తరఫున, తర్వాత ఈ సంపంగి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఎన్ఆర్ఎస్ అందరూ కూడా మనకి ఇక్కడ ఈ మన ఏరియాలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో సంపంగి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేపట్టే కార్యక్రమాలకు వారు కూడా సపోర్టింగ్గా ఉన్నారు. తర్వాత ఇంకా కూడా ఇక్కడ ఇది ఒకటే కాకుండా ఎడ్యుకేషన్ ఫీల్డే కాకుండా హెల్త్, తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్, ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సేంద్రియ పంటలను ఎంకరేజ్ చేయాలని వీరు ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద ల్యాండ్ కొనుక్కొని అవన్నీ పండిస్తూ ఉన్నారు. ఇప్పుడే చెప్పిన పల్సెస్ కూడా మేము పప్పు దినుసులు ఆల్రెడీ మేము ప్యాక్ చేసి ఇస్తాం సార్. ఇక్కడ ఒక లీజ్ తీసుకున్నాం, ఇక్కడ దాల్మిల్లని రైతులందరికీ ఈ కొట్పల్లి గ్రామం మరియు కిషన్ నాయక్ తండాని టోటల్గా దత్తత తీసుకొని ఆ విలేజ్లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత స్కూల్కి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తామన్నారు.